భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. దాంతో తగరపు వలస చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే తగరపు వలస చుట్టుపక్కల భూముల రేట్లు వేగంగా విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక ప్రాపర్టీని సజెస్ట్ చేయాలి అనుకుంటున్నా. దానికి ముందు మనం తగరపు వలస ఎలా అభివృద్ధి చెందుతుంది, ఒకప్పుడు ఈ ప్రాంతంలో ల్యాండ్ రేట్స్ ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ లో ఎంతవరకు పెరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవైపు తగరపల్స్ దగ్గర గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్, మరోవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీటన్నిటిని కలుపుతూ కొత్త రోడ్స్. ఆ రోడ్స్ అన్ని తగరపల్స్ ని టచ్ చేస్తూ వెళ్తుండడంతో తగరపల్స్ లో రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుంది. ఒకప్పుడు అంటే 2014 ఆ టైంలో తగరపల్స్ చుట్టుపక్కల 2 నుంచి 3 కిలోమీటర్ రేడియస్ వరకు స్క్వేర్ యార్డ్ 3 నుంచి 4 వేలు దొరికేది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో స్క్వేర్ యార్డ్ కొనాలంటే ఖచ్చితంగా 20 నుంచి 30 వేల వరకు పెట్టాల్సిందే. కొన్ని చోట్లయితే అంతకంటే ఎక్కువగానే ఉంది. అంటే గత 10 సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగాయి. ఇందుకు రీజన్స్ 2 ఉన్నాయి. మొదటిది స్టేట్ బైఫర్గేషన్, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయింది, ఆంధ్ర, తెలంగాణ. రెండవది డివిస్ లాబొరేటరీ అండ్ పైడి భీమవరం ఫార్మసీస్. స్టేట్ బైఫర్గేషన్ తర్వాత అందరి చూపు ఆలోచనలు వైజాగ్ పైకి కదిలాయి. దాంట్లో 2x స్పీడ్తో వేగంగా అభివృద్ధి చెందింది. డివిస్ లాబొరేటరీ అండ్ పైడి భీమవరం ఫార్మసీస్ లో 25,000 మంది ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు. వీరితో పాటు ఆ చుట్టుపక్కల ఉండే స్కూల్స్, కాలేజెస్ లో వర్క్ చేసే ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వీరంతా మధురవాడ, తగరపు వలసలో ఉంటూ డైలీ ఆఫీసెస్ కి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. తగరపు వలస నుండి వీళ్ళ ఆఫీసెస్ దగ్గరగా ఉండటం, తగరపు వలసలో అన్ని ఫెసిలిటీస్ దొరకడంతో అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి 15,000 నుండి 20,000 వరకు రెంటల్ డిమాండ్ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిగా ఓపెన్ అయితే ఎంప్లాయ్మెంట్ కి ఇంకా ఎక్కువగా పెరిగి తగరపు వలస చుట్టుపక్కల రెసిడెన్షియల్ అండ్ రెంటల్ హౌసెస్ కి మరింత డిమాండ్ పెరిగే అవకాశం అయితే ఉంది. గత 10 సంవత్సరాలుగా 2x స్పీడ్ తో డెవలప్ అయిన వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావస్తుండటంతో 10x స్పీడ్ లో డెవలప్ అవుతుంది. అందుకే గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి టెక్ గెయిన్స్ తో పాటు చాలా పెద్ద ఐటీ కంపెనీస్ వైజాగ్ కి రాబోతున్నాయి. దీంతో వైజాగ్ లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే రెంటల్ హౌసెస్ కి మరింత డిమాండ్ పెరుగుతుంది. రెంటల్ హౌసెస్ కి డిమాండ్ పెరిగితే అపార్ట్మెంట్స్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది ఒక కళ. మంచి శాలరీ వచ్చి ప్రతి ఒక్కరూ అపార్ట్మెంట్స్ లో ఉండడం కంటే గేటెడ్ కమ్యూనిటీ, విల్లాస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కి మూవ్ అవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అపార్ట్మెంట్స్ ఆర్ విల్లాస్ ఆర్ ఇండివిజువల్ హౌస్, కన్స్ట్రక్షన్ ఏదైనా ల్యాండ్ కావాలి. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలు ఉండడంతో మన వైజాగ్ లో ల్యాండ్ లిమిటెడ్ గా ఉంది. అందులోనూ పొల్యూషన్ లేకుండా రెసిడెన్షియల్ కి అనువుగా ఉండే ఏరియా అంటే మధురవాడ నుండి భోగాపురం మధ్యలోనే ఉంది. మన వైజాగ్ నుండి జూ వరకు ఓల్డ్ సిటీ అయితే ఎండర్ నుండి న్యూ సిటీగా డెవలప్ అవుతుంది. తగరపు వలస అటు వైజాగ్ సిటీని, ఇటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని, మరోవైపు విజయనగరాన్ని, భీమిలిని కలుపుతుంది. అంటే తగరపు వలస అప్కమింగ్ డెవలప్మెంట్స్ అన్నిటికీ సెంటర్ లో ఉంది. అలాగే తగరపు వలసకి ఉన్న మరో ప్రత్యేకత సెల్ఫ్ సస్టైనిటీ. ఒక ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బతకాలి అంటే డబ్బుతో పాటు నిత్యావసరాలు, స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి కొన్ని బేసిక్ నీడ్స్ అవసరంగా ఉంటాయి. అలాంటి బేసిక్ నీడ్స్ అన్ని తగరపు వలసలో ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అమియా వరల్డ్ స్కూల్, అవంతి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్, రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా నర్సరీ నుండి పీజీ అండ్ మెడిసిన్ వరకు కావాల్సిన అన్ని ఇన్స్టిట్యూషన్స్ తగరపల్లి చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి. చెప్పుల నుండి జ్యువెలరీ వరకు ప్రతిదీ తగరపల్స్ లో దొరుకుతుంది. వీటితో పాటు సిఎంఆర్ఎన్ ఫోరం, డిఎల్ఎఫ్, ఫీనిక్స్ మాల్స్ లాంటి పెద్ద మాల్స్ అండ్ మల్టీప్లెక్స్ ఇక్కడ రాబోతున్నాయి. తాజ్, మహీంద్రా, ఒబెరాయ్, సాన్ఫ్రా లాంటి పెద్ద హోటల్స్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఇలా తగరపు వలస ఒక మామూలు టౌన్ నుండి మెట్రోకి తగ్గట్టుగా ఎదగడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు వైజాగ్ సిటీలోకి రావాలన్నా, లేదా వైజాగ్ నుండి అటు భోగాపురం ఎయిర్పోర్ట్ లేదా శ్రీకాకుళం లేదా విజయనగరం వెళ్ళాలి అన్నా తగరపు వలసని టచ్ చేయాల్సిందే, వేరే ఆల్టర్నేట్ లేదు. తగరపు వలస నుండి 17 కిలోమీటర్ దూరంలో ఉన్న విజయనగరం రైల్వే స్టేషన్ ని స్మార్ట్ రైల్వే స్టేషన్ గా డెవలప్ చేస్తున్నారు. అంటే తగరపు వలస నుండి జస్ట్ 17 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే రైల్ కనెక్టివిటీ ఉంది.
జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. 24 అవర్స్ బస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే మెట్రో ఫేజ్ 2 లో తగరవలస మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ని కనెక్ట్ చేయబోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఉన్నా కానీ తగరవలస చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్ వైజాగ్ లో ఇంకెక్కడా జరగడం లేదు. గవర్నమెంట్ స్టార్ట్ చేస్తున్న చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అండ్ కొత్త రోడ్స్ తగరవల్స్ ని కనెక్ట్ చేస్తూ వెళ్తున్నాయి. తగరవల్స్ ని సెంట్రల్ అండ్ ఫైనాన్షియల్ హబ్ గా చేసుకుని సిటీ వైపు ఆనందపురం, పెందుర్తి, మధురబడ వరకు, ఇటు భీమిలి, అటు రేవిడి, పద్మనాభం, కొత్తవలస వరకు, ఇంకొక వైపు భోగాపురం, పోస్పాటిరేగ వరకు, అటు విజయనగరం వరకు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ చాలానే రాబోతున్నాయి. అలాగే వైజాగ్ టూరిజం ని పెంచడానికి తగరవల్స్ ని, కొత్తవలస ని కలుపుతూ VMRDA 200 ఫీట్ రోడ్ ని కొత్తగా డెవలప్ చేయబోతుంది. ఈ రోడ్ కనుక కంప్లీట్ అయితే తగరవలస, కొత్తవలస మధ్య 30 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ తగ్గి అరకు వెళ్ళడం ఈజీ అవుతుంది. దాంతో భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి అరకు, ఆ చుట్టుపక్కల టూరిస్ట్ స్పాట్స్కి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అలాగే VMRDA రాంబిల్లి నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కొత్తగా 330 ఫీట్ 6 లేన్ సెమీ లూనర్ రింగ్ రోడ్ని డెవలప్ చేయబోతుంది. ఈ సెమీ లూనర్ రింగ్ రోడ్ తగరవల్స్ని టచ్ చేస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదుగా బీచ్ కార్డర్ రోడ్ని టచ్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తగరవల్స అండ్ దాని చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పడానికి ఈ ఒక్క వీడియో సరిపోదు. సరే, ఈరోజు నేను మీకు ఒక ప్రాపర్టీ సజెస్ట్ చేస్తా అన్నాను కదా, అదే తగరవల్సకి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న SVS బెల్మౌంట్. VMRDA అప్రూవల్ అండ్ రేరా అప్రూవల్తో SVS కన్స్ట్రక్షన్ వారు రాజపురం జంక్షన్లో విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్ల డిస్టెన్స్లో 274 ఎకరాల మెగా శాటిలైట్ టౌన్షిప్ని డెవలప్ చేస్తున్నారు. అందులో ఇప్పుడు ఫేజ్ 1 అన్ని అప్రూవల్స్తో డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యి సేల్స్కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్లో బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ పైప్ లైన్, పిల్లల కోసం చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పెద్దవాళ్ళ కోసం ఎల్డర్స్ పార్క్, ఎవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ లైట్స్, నడిచేటప్పుడు స్కిడ్ అవ్వకుండా కర్వ్ టోన్డ్ ఫుట్ పాత్, 50 ఫీట్ బ్లాక్ టాప్ డబుల్ రోడ్, 40 ఫీట్ ఇంటర్నల్ రోడ్, లేఅవుట్ చుట్టూ సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్, బ్యూటిఫుల్ ఎంట్రన్స్ అండ్ ఆర్చ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఇవే కాకుండా పేజెస్ యాడ్ అయ్యే కొద్దీ వెంచర్ లో ఇంకా కొత్త కొత్త ఎమ్యూనిటీస్ యాడ్ అవుతూ ఉంటాయి. SVS కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రిలో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసింది. క్లియర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అండ్ క్లియర్ టైటిల్తో చెప్పిన టైం కంటే ముందే డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయడమే కాకుండా ఆల్రెడీ కంప్లీట్ అయిన వెంచర్స్ని ఇప్పటికీ అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. SVS గ్రూప్ గత 30 సంవత్సరాలుగా కస్టమర్స్ నమ్మకాన్ని సంపాదించింది. చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ వెంచర్స్ ప్లాట్స్ అమ్మినప్పుడు మెయింటైన్ చేసినంతగా ఆ తర్వాత మెయింటైన్ చేయరు. కానీ SVS గ్రూప్ ఎప్పుడో 10 years బ్యాక్ సేల్స్ క్లోజ్ అయిన వెంచర్ని కూడా ఇప్పటికీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి SVS బెల్మౌంట్కి వెళ్లే రోడ్ 80 ఫీట్ ప్రపోజ్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండ్ ఇంతకు ముందు చెప్పిన సెమీ రింగ్ రోడ్ ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. అలాగే తగరవల్స నుండి రేవిడి, పద్మనాభం వెళ్లే 200 ఫీట్ రోడ్ కూడా ప్రపోజర్ మాస్టర్ ప్లాన్ లో ఉంది. ఈ రోడ్ వెంచర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ ఈ వెంచర్ కి ఉన్న కాంపౌండ్ వాల్ ని ఆనుకొని వైజాగ్ లోని ప్రెస్టీజియస్ రియల్ ఎస్టేట్ కంపెనీది 300 acres లో డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది. ఆ కంపెనీ పేరు వీడియోలో మెన్షన్ చేస్తే కాపీరైట్ ప్రాబ్లం రావచ్చు, అందుకే మెన్షన్ చేయటం లేదు. అండ్ ఈ లేఅవుట్ కి పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఇవి కాకుండా జస్ట్ 5 minutes డిస్టెన్స్ లో రఘు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్, అనిల్ నీర్కొండ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఈ వెంచర్ నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 10 minutes డ్రైవ్ అంతే. బేసిక్ నీడ్స్ అన్నింటికి దగ్గరలో ఉండటం, ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ రోడ్ కనెక్టివిటీకి అది దగ్గరలో ఉండటం అండ్ వైజాగ్ మేజర్ డెవలప్మెంట్ అయిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్లయింగ్ జోన్ ని దాటిన తర్వాత ఉండడం వల్ల నేను ఈ వెంచర్ ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వెంచర్ లో కొంటే మార్కెట్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ఈజీగా ప్లాట్ కొనుక్కోవచ్చు. ఫైనల్గా ఇలా ఈ వెంచర్కి చాలా హైలైట్స్ ఉన్నాయి.
మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే వీడియోలో డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయండి. వాళ్ళు ప్రాజెక్ట్ గురించి, ప్లాట్ సైజెస్ గురించి, పేమెంట్ ఆప్షన్ గురించి మరింత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళే మీకు ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తారు. అండ్ మీరు ఈ బెల్మెన్ వెంచర్లో ప్లాట్ కొనాలి అంటే ఈ వీడియో సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ సైట్ కొనేప్పుడు ఈ వీడియో చూపిస్తే స్క్వేర్ యార్డ్కి 500 వరకు డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఒక 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్కి ₹1,00,000 వరకు ఈ వీడియో వల్ల డిస్కౌంట్ వస్తుంది. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రాపర్టీ సర్చ్లో ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే రియల్ ఎస్టేట్ని కెరీర్ ఆప్షన్గా ఎంచుకోవాలి అనుకున్నా లేదా రియల్ ఎస్టేట్లో పార్ట్ టైం చేస్తూ మంచిగా సంపాదించాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. కస్టమర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సైట్ విజిట్ నుండి సేల్ క్లోజింగ్ అండ్ రిజిస్ట్రేషన్ వరకు ఎలా చేయాలో వాళ్ళే మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. నేనైతే మీకు ఒక మంచి ప్రాపర్టీ సజెస్ట్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి.